శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది ఐర్లాండ్ జట్టు. మొదటి టీ20 మ్యాచ్ లో ఇండియాపై 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. 183 రన్స్ ఛేదించలేక 148 పరుగులకి ఆల్అౌట్ అయింది భారత్. ఇండియా బ్యాటర్లను ఐరిష్ బౌలర్లు కట్టడి చేశారు. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ తో వరుస వికెట్లు తీశారు ఐర్లాండ్ బౌలర్లు. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అయితే తేలిపోయినటువంటి పరిస్థితి. చివరిలో జట్టును కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు శివం దుబే, కానీ అది సాధ్యపడలేదు. చెరో 3 వికెట్లు తీశారు మాథ్యూ మ్యాట్ హోల్డర్. అలాగే అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది ఐర్లాండ్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది ఐరిష్ టీం. కెప్టెన్ లోర్కెన్ టక్కర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ వైభవ్ ను ఆడించలేదు భారత్. ఇది కూడా ఒక కారణంగా అభిమానులు అయితే చెప్తున్నారు. ఇటీవలి కాలంలో భారత్ ఆడినటువంటి అతి చెత్త ఆట ఇది. ఈ రోజు ఆడినటువంటి ఆట ఒక చెత్త ఆట కింద కూడా అభిమానులు అయితే అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మ్యాచ్ టీం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారత క్రికెట్ అభిమానులు ఆశించింది వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తాడు, వైభవ్ సూర్యవంశీ ఆట తీరును మనం ఐర్లాండ్ టీం మీద విజృంభిస్తాడు, ఆటను మనం చూస్తామని చాలా మంది అభిమానులు అనుకున్నారు. టీం అనౌన్స్ చేసిన తర్వాత ఎంతో నిరాశ చెందినటువంటి పరిస్థితి. అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ చెప్పినటువంటి అంశం, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సమయం వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఉంటుంది. ఇదిగో రానే వచ్చింది సమయం, వైభవ్ సూర్యవంశీ ఆడాల్సినటువంటి సమయం వచ్చింది. మ్యాచ్ కు ముందు శ్రేయస్ అయ్యర్ చెప్పినటువంటి దానికి కౌంటర్ గా చెప్తున్నటువంటి మాట, శ్రేయస్ అయ్యర్ ఏదైతే ట్యాగ్ చేశాడో, ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్ కింద క్రికెట్ అభిమానులు చెప్తున్నటువంటి మాట, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, సమయం వచ్చింది, నెక్స్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆడాలి అనేటువంటి మాట. బౌలింగ్ లో చేతులెత్తేసింది, అలాగే బ్యాటింగ్ లో కూడా అదే స్థాయిలో చేతులెత్తేసింది. తిలక్ వర్మ 19 పరుగులు, అభిషేక్ శర్మ ఒక 50 పరుగులు, అంటే హాఫ్ సెంచరీ పైన సాధించినటువంటి పరిస్థితి. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా ఎక్కువ స్కోర్ అయితే చేయనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో భారత్ ఆడినటువంటి చెత్త ఆట, వీళ్ళందరూ కూడా ఐపీఎల్లో రాణించినటువంటి ప్లేయర్స్, ఎవరు కూడా తక్కువ ఆటగాళ్లు కాదు. ఎందుకనంటే ఐర్లాండ్ టీంని తక్కువ అంచనా వేశారా, లేకపోతే ఐర్లాండ్ జట్టుకున్నంత కాన్ఫిడెన్స్ మనకు లేదా, లేకపోతే వారి గడ్డ మీద మనం ఆడలేకపోయామా? అనుభవం ఉంది, టాలెంట్ ఉంది, అన్ని రకాలుగా కూడా ఏ సమయంలో నేను ఆ ప్రెషర్ని డీల్ చేయగలిగినటువంటి ఆటగాళ్లు టీంలో ఉండి కూడా మ్యాచ్ చేజార్చుకున్నాము అని అంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలని కూడా ప్రశ్నిస్తున్నారు. అందరిది ఒకటే డిమాండ్, సరే కారణం ఏదైనా కావచ్చు, వైభవ్ సూర్యవంశీ ఆడాలి. తర్వాత స్కోర్ చేస్తాడా విఫలమవుతాడనే సంగతి పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ రావాల్సినటువంటి టైం వచ్చింది. ఇది అభిమానులు చెప్తున్నటువంటి మాట. అనలిస్టులు కూడా ఒకంత చెప్తున్నారు ఇదే మాట తీరు. ఐర్లాండ్ జట్టు మీద గతంలో ఆడినటువంటి టీమేనా ఈ విధంగా ఆడుతుంది? అందరూ అనుభవజ్ఞులే, కానీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఐర్లాండ్ టీం అద్భుతంగా ఆడింది అనుకోవాలా, లేకపోతే భారత్ చెత్తగా ఆడింది అనుకోవాలా? వైభవ్ సూర్యవంశీ లేకపోవడం వల్లే ఆ ఓపెనింగ్ జోడీలో ఉన్నటువంటి ఆ కొంచెం ఆ బ్యాలెన్సింగ్ అనేది తప్పి వికెట్లు వరుసగా పోవడం అలా ఏంటి, ఏ విధంగా చూడాలంటారు మనం? ఇప్పటి వరకు అంటే చాలా మంది ఇప్పుడు జట్టు ఓడిపోయింది కాబట్టి చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం క్రికెట్ లాగా చూడాలి అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. ఓకే, టీమిండియా విఫలమైంది, బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో విఫలమైంది, ఫీల్డింగ్ విభాగంలో విఫలమైంది, కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి పరుగులు ఇచ్చేయడం వల్ల అది జట్టుకు చాలా వరకు మైనస్ అయింది. ఇవన్నీ కూడా కరెక్ట్. అలాగే ఓపెనింగ్ జోడి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఒక అభిషేక్ శర్మ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కాపాడుకోకుండా దూకుడుగా ఆడటం వల్ల అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో కానీ లేదంటే చాలా మంది అభిప్రాయాల ప్రకారం వైభవ్ సూర్యవంశీ వస్తే జట్టు గెలుస్తుంది, లేదా వైభవ్ సూర్యవంశీ ఆడాల్సిన సమయం వచ్చింది, వీటన్నింటికి సంబంధించి అంటే అప్పుడే అంత త్వరగా మనం అంచనాకు రాకూడదు అనేదైతే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అనంటే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి అతను ఆడతాడనే గ్యారంటీ లేదు, ఆడడం అనే గ్యారంటీ లేదు. అలా అని ఇక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ ఇప్పుడు అతని స్థానంలో దాదాపుగా అభిషేక్ శర్మ స్థానంలోనే వైభవ్ సూర్యవంశీ ఆడాలి.
లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చూసుకుంటే సంజు శాంసన్ ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయినంత మాత్రం అతను మనం తక్కువ అంచనా వేయలేం, తిలక్ వర్మని తక్కువ అంచనా వేయలేం, అయ్యర్ ని తక్కువ అంచనా వేయలేం, మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి. అలాగే బౌలింగ్ విభాగానికి సంబంధించి మీరు అన్నట్టుగా లోపాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి సమయంలో స్టార్టింగ్ ఓవర్స్ లో కొంత కట్టడి చేసిన తర్వాత కొంత పరుగులు ఇచ్చేయడం, ఇవన్నీ కూడా కొంత మైనస్ అయినటువంటి మాట వాస్తవమే. అలాగే ఇక్కడ జట్టు బ్యాలెన్సింగ్ విషయంలో కొంత అంటే చిన్న వర్కౌట్ చేసి ఉండాల్సింది, కానీ ఓకే ఫైన్. కానీ అటువంటి కండిషన్స్ గా అవార్డు పడాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇది 2 మ్యాచ్ల ప్రాక్టీస్ సిరీస్ గానే మనం చూడాలి. కాబట్టి ఈ మ్యాచ్లకు సంబంధించి మనం ఓడిపోయినా గెలిచిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇది వన్ డే కాదు, టెస్ట్ కాదు, కేవలం T20. చిన్న జట్లు ఇందాక మనిద్దరే మాట్లాడుకున్నట్లుగా చిన్న జట్లు T20లో ఎలా రాణిస్తాయనేది మనం T20 వరల్డ్ కప్ లో చూసాం. 4 ఓవర్లు కాబట్టి బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తారు. అవకాశం 20 ఓవర్లే కాబట్టి ఖచ్చితంగా బ్యాట్స్మెన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మ్యాచ్ ముందు చెప్పినట్టు ఐర్లాండ్ టీం కూడా అద్భుతం, అంటే చిన్న టీం ఏం కాదు, T20లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి టీం ఐర్లాండ్ అనేటువంటి మాట. ఏంటి భారత్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఎన్ని కారణాలు అయితే ఐర్లాండ్ విజయానికి సంబంధించి కూడా అన్ని కారణాలు ఉన్నాయి అనేటువంటి మాట. వాళ్ళు బాగా ఆడారు. క్రికెట్ ఈజ్ క్రికెట్ కదా, మన క్రికెట్ లానే చూడాలి. క్రికెట్ లో ఎటువంటి సందర్భంలోనైనా సరే వాళ్ళు ఆడుతున్నటువంటి ఇది కానీ ఇప్పుడు ఐర్లాండ్ ఇప్పుడు కాదు 2007 ప్రపంచ కప్ లో కానీ మీరు చూస్తే వాళ్ళు ఎన్నో సంచలనాలు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఓడించారు, ఇంగ్లాండ్ ఓడించారు, ఇలా కీలకమైనటువంటి జట్లకు కూడా చుక్కలు చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. మనం ఎక్కడ కూడా ఐర్లాండ్ టీం తక్కువ అంచనా వేయకూడదు. అలాగే వాళ్ళ కండిషన్స్ కదా, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా అది. వాళ్ళు రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ ఉంటారు, కౌంటీ క్రికెట్ ఆడుతూ ఉంటారు, అలాగే చిన్న చిన్న క్లబ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు, లీగ్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు, ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ మూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయింది, మిగతా ఈ T20లో ఒక మ్యాచ్ ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఈ ఓటమి నుంచి తప్పులు తెలుసుకొని తిరిగి విజయాల బాట పడుతుందా? రాబోయేది ఇంగ్లాండ్ తో ఉన్నటువంటి మ్యాచ్, అక్కడ ఇంకా భీకరమైనటువంటి వాళ్ళకు కూడా హోమ్ గ్రౌండ్స్ కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంగ్లాండ్ కి. సో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండబోతోంది రాబోయే మ్యాచ్ లో, ఇటు ఐర్లాండ్ తో కావచ్చు లేకపోతే ఇంగ్లాండ్ తో కావచ్చు? వైభవ్ సూర్యవంశీ రాబోయే మ్యాచ్ అంటే ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ తో ఆడతాడా ఏంటి? ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇక్కడ ఎప్పుడైనా సరే నేను ఒక విషయం ఎప్పుడైనా కాదు మరి నేను గతంలో కూడా చెప్పాను, ఏ ప్లేయర్ కి సంబంధించి ఓవర్ హైప్ అనేది కరెక్ట్ కాదు. ఏ ప్లేయర్ కి సంబంధించి అతి అంచనాలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడతాడు, IPL లో బాగా ఆడాడు, అలాగే శ్రీలంక మీద బాగా ఆడాడు, అలాగే అంతకుముందు అండర్-19 వరల్డ్ కప్ లో ఆడాడు, అలాగే ఆడతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతనిలో టాలెంట్ ఉంది, అతనిలో హిట్టింగ్ పవర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏంటి అని అంటే ఇప్పుడు 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినంత మాత్రాన్ని మనం ఆటగాళ్ళని తక్కువ అంచనా వేయలేము. ఎందుకు అని అంటే ఇప్పుడు జట్టు వైఫల్యాలు స్టార్ జట్లుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా చూస్తే బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత జస్టిన్ లాంగర్ కోచ్ గా వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుకోవచ్చు. సరైన కెప్టెన్ లేక తాత్కాలిక కెప్టెన్ గా వెళ్లి ఆ టీమ్ ట్రైన్ కానీ వీళ్ళందరూ కూడా జట్టును నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా మీద ఇండియా మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయారు. ఆ తర్వాత యాషెస్ లో కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి కదా. కాబట్టి అలాగే క్రికెట్ అనేది ఎప్పుడు కూడా మనం ఏ జట్టుని తక్కువ అంచనా వేయకూడదు. ఆఫ్ఘనిస్తాన్ ని మనం తక్కువ అంచనా, మన T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం సృష్టించింది కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చిన్న జట్లు ఎప్పుడు కూడా 100% ఎఫర్ట్ పెట్టడానికి, సంచలనాలు క్రియేట్ చేయడానికి, ఆ ఆటగాళ్లు కూడా IPL లాంటి లీగ్స్ లో ఆడటానికి వాళ్ళ వంతుగా శాయశక్తిలో లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం వైభవ్ సూర్యవంశీ ఆడతాడా, వైభవ్ సూర్యవంశీ ఆడితే గెలుస్తాం, ఆడలేదు గెలవలేదు, దాని గురించి మనం ఏం అనుకోలేము. ఎందుకంటే అది క్రికెట్, అది దాని వాతావరణంలో ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, కుదిరినప్పుడు ఆడతారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఇతర జట్లను తక్కువగా మనం అంచనా వేయకూడదు అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అది ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఐర్లాండ్ అయినా, లేదంటే ఇంకా వేరే జట్టు అయినా, నేపాల్ అయినా సరే, ఏ జట్టు అయినా సరే, అమెరికా జట్టు అయినా సరే, ఏ జట్టునైనా సరే మనం తక్కువ అంచనా వేయడం అనేది కరెక్ట్ కాదు. రేపొద్దున ఇంగ్లాండ్ తో 5 T20 సిరీస్ ఉంది. 5 T20 సిరీస్ లో కండిషన్స్ అలవాటు పడతారు, మంచి ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి తర్వాత మ్యాచ్ గెలవచ్చు. కాబట్టి వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు నిలబడ్డారు, వాళ్ళని ఎలా కట్టడి చేయాలి. ఇప్పుడు వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడాడు కాబట్టి వాళ్ళకి 182 పరుగులు భారీ స్కోర్ వచ్చింది కదా. కాబట్టి ఆ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని ఎలా కట్టడి చేయాలి, మిగిలిన వాళ్ళని ఎలా కట్టడి చేయాలి, వాళ్ళకి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అక్కడి కండిషన్స్ కు, ఇంగ్లీష్ కండిషన్స్ కు అలవాటు పడటం అనేది అంత ఈజీ కాదు. అందుకనే కదా 2007 తర్వాత మనం ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవాలా.
కాబట్టి అలాగే వన్డే సిరీస్ కూడా గెలవలేదు అనుకుంటా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ, సో ఈ కండిషన్స్ అన్ని కూడా మన ప్లేయర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మన రాబోయే మ్యాచ్ లోనైనా సరే ఒక్క మ్యాచ్ తో పోతే పర్వాలేదు, కానీ నెంబర్ 1 ర్యాంకింగ్స్ లో ఉన్నటువంటి టీమిండియా ఆట తీరు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నెంబర్ 1 ర్యాంకింగ్ అంటే అద్భుతమైనటువంటి ఆటను ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఒక మ్యాచ్ తో డిసప్పాయింట్ అయినటువంటి మాట వాస్తవమే. అందుకే అన్నాను నేను, సీనియర్ అందరూ కూడా సీనియర్లే ఉన్నారు, ఎలాంటి కాంపాక్ట్ ప్రెషర్నైనా సరే డీల్ చేయగలిగినటువంటి ఆటగాళ్లు మరి ఎందుకు మూకుమ్మడిగా విఫలమయ్యారు? ఒక్క అభిషేక్ శర్మ మినహాయించి మిగతా అందరూ కూడా అంత తేలిపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా? రాబోయే మ్యాచ్లోనైనా బాగా ఆడాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. థ్యాంక్ యూ.